హాయ్ అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మటన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. స్పైసీగా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా చేసుకొని మటన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ మటన్ లివర్ని 1-2 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఇక్కడ నేను ఒక 2 ఆనియన్స్ అలాగే ఒక 3 పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకున్నానండి. ఈ ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూసారు కదండి, ఆనియన్ పేస్ట్ అయితే మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ లివర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ మొత్తం మటన్ లివర్కి పట్టేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని కూర దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. చూసారు కదండి, కర్రీ అయితే కొంచెం దగ్గర పడింది. మనం గ్రేవీ కావాలి అనుకుంటే ఇలా దించేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ మనకి సాంబార్, పప్పుకి సైడ్ డిష్గా బాగుంటుందండి. అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఇక్కడైతే మనకి కూర అయితే రెడీ అయిపోయింది. దీనిని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోయి మనకి మటన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.